హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే, గ్రామాల్లో తాగునీటి బాధ్యత సర్పంచులదే, ఇకపై పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవాలని సీఎం సూచన. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. కోదండరాం, అమీర్ అలీఖాన్లకు హైకోర్టు షాక్. కోదండరాం అంటే కేసీఆర్కు వణుకు, చట్టసభలోకి రానియకుండా కుతంత్రాలంటూ టీజేఎస్ కామెంట్. 17 స్థానాల్లో గెలవాల్సిందే, లోక్సభ అభ్యర్థుల ఎంపిక హైకమాండ్దే అంటున్న రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాట్లకు రేవంత్ సర్కార్ నిర్ణయం, అధికారికంగా గద్దర్ జయంతి. మాజీ సీఎస్పై చర్యలేవి, భూకుంభకోణం బయటపడ్డ, చర్యలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న రఘునందన్. నిరుద్యోగులకు శుభవార్త, గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్లాన్. రాజ్యసభకు చిరంజీవి, మళ్లీ కేబినెట్లోకి మెగాస్టార్, యూపీ నుంచి పంపే యోచనలో కేంద్ర ప్రభుత్వం. కేరళ బీజేపీ నేత హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు, దోషులకు 15 మందికి ఉరిశిక్ష. ఈసారైనా పేదోడి తలరాత మారేనా, నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు.